న్యూస్ మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనతో యూపీ సర్కార్ అప్రమత్తమైంది. 5 కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధాన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ నిరాకరించనున్న ప్రభుత్వం వన్ వే రూట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు వీవీఐపీ పాస్లను కూడా రద్దు చేసింది. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనతో యూపీ సర్కార్ అప్రమత్తమైంది. 5 కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రధాన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు గవర్నమెంట్ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయనుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ నిరాకరించనున్న ప్రభుత్వం వన్ వే రూట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు వీవీఐపీ పాస్లను కూడా రద్దు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మొత్తానికి పలు ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేసింది. అలాగే నో వెహికల్ జోన్గా తీసుకుంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 18వ రోజుకు చేరుకుంది. నిన్న మౌని అమావాస్య సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో 30 మంది చనిపోయారు, 90 మందికి గాయాలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చర్యలను చేపట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇంకా ఫిబ్రవరి 26 వరకు కూడా ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కొనసాగబోతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇటు వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు కానీ, ఆ తర్వాత మహాశివరాత్రి ఫిబ్రవరి 26 కానీ ప్రత్యేక దినాల సందర్భంగా కోట్లాది మంది భక్తులు ఇంకా కుంభమేళాలో ఈ త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని కీలక మార్పుల్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రధాన ఘాట్ల వద్ద రద్దీలు తగ్గించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తేదీ వరకు కూడా 4 వీలర్స్ ముఖ్యంగా నో వెహికల్ జోన్ని ప్రకటించడం జరిగింది. 4 వీలర్స్కి ముఖ్యంగా అనుమతి నిషేధించడం జరిగింది. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ కూడా ప్రయాగ్రాజ్ కుంభమేళా పరిసర ప్రాంతాలకి ఎంట్రీ లేదు. అలాగే వీవీఐపీ పాస్లను కూడా రద్దు చేయడం జరిగింది. వీవీఐపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ఇటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ విమర్శలు చేసిన పరిస్థితి నిన్న. ఈ నేపథ్యంలో వీవీఐపీ పాస్లని రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ముఖ్యంగా ఎక్కువ త్రివేణి సంగమం పాయింట్కి వెళ్ళాలని చెప్పి భక్తులు భావిస్తుంటారో ఒక ఘాటు కాకుండా అన్ని ఘాట్లకి కూడా భక్తుల్ని డైవర్ట్ చేసే విధంగా కూడా ఈ మార్పుల్ని తీసుకురావడం జరిగింది. సో వన్ వే రూట్ అంటే ముఖ్యంగా ఒక రూట్లోంచి భక్తులు లోపలికి వెళ్ళడం, మరొక రూట్లోంచి బయటకు రావడం, గందరగోళంగా ఒకే రూట్లోంచి లోపలికి వెళ్ళి ఒకే రూట్లోంచి అదే రూట్లోంచి బయటకు వచ్చే విధానం కాకుండా వన్ వే రూట్లో భక్తులు ఇటు ఘాట్ వద్దకు వెళ్ళి స్నానం ఆచరించి మరో రూట్ ద్వారా బయటకు వచ్చే విధంగా ఈ ముఖ్యంగా రూట్ సిస్టమ్ని కూడా అమలు చేయబోతున్నట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. నిన్న ముఖ్యంగా ఇంకా గాయపడిన వారు 36 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న పరిస్థితి. మృతుల కుటుంబాలకి 25 లక్షల రూపాయల పరిహారాన్ని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఎప్పటికప్పుడు కేంద్రం కూడా ప్రయాగ్రాజ్లో పరిస్థితిని సమీక్షించి ప్రస్తుతం అయితే సాధారణ స్థితికి పరిస్థితులు అనేవి చేరుకున్నాయి. ప్రస్తుతం 18వ రోజు మహాకుంభమేళా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 27 కోట్ల మంది వరకు భక్తులు ఈ త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరించినట్లుగా సమాచారం అందుతుంది. నిన్న ఒక్కరోజే సుమారు 10 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లుగా కూడా తెలుస్తోంది. సో రానున్న రోజుల్లో మహాశివరాత్రి కానీ, అలాగే వసంత పంచమి కూడా ప్రత్యేక దినాలుగా భావిస్తూ సాధు సంతులు, అలాగే నాగ సాధువులు, ఇటు భక్తులు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి త్రివేణి సంగమం వద్దకు వెళ్ళి స్నానాలు ఆచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరోసారి ఇటువంటి తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నిన్న రద్దు చేయడం జరిగింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కాబట్టి రవాణా వ్యవస్థలోనూ, అలాగే వారికి కల్పించే సౌకర్యాల విషయంలో ఆహారం, తాగునీరు, అలాగే షెల్టర్స్, మెడికల్ ఫెసిలిటీస్ వీటిని కూడా ముఖ్యంగా మరింత పెంచాలని చెప్పి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ భవిష్యత్తులో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఈ మహాకుంభమేళా విజయవంతంగా ముఖ్యంగా ముగించేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఓకే గోపి.